నమస్కారం, నా పేరు తరుణి. ఎస్జీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఆలయాలపై దాడుల కేసులో ఎవరిని వదిలిపెట్టాం? తిరుపతిలో పోలీస్ బ్యూట్ మీట్ ను వర్చువల్ విధానంలో ప్రారంభించిన సీఎం జగన్. మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి వెల్లంపల్లి క్షమాపణలు చెప్పి రాజీనామా చేయాలి. క్షత్రియ సంక్షేమ సమితి డిమాండ్. ఇలాంటి మంత్రి వల్లే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందన్న శ్రీదేవి ఛానల్ అధినేత ఇసుకపల్లి రామకృష్ణంరాజు. రామతీర్థం ఘటనలో కుట్ర కోణంపై కూడా దర్యాప్తు చేస్తున్నాం. విశాఖ రేంజ్ డీఐజీ రంగారావు స్పష్టీకరణ. అభివృద్ధిని చూసి ఓర్వలేకే చంద్రబాబు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారు. చోడవరం నియోజకవర్గం ఇళ్ల పట్టాల పంపిణీలో మంత్రి ముత్తంశెట్టి విమర్శ. రాజమండ్రిలో శరవేగంగా రూపుదిద్దుకుంటున్న ఎస్ఎస్ డెవలపర్స్ ప్రెస్టీజియస్ వెంచర్స్. అందరికీ అందుబాటులో సొంతింటి కలను నిజం చేయడమే లక్ష్యమన్న సంస్థ జీఎం రాజ్యలక్ష్మి. దేవుడు పేరిట విద్వేషాలు రెచ్చగొట్టే వారిని ఎట్టి పరిస్థితుల్లోనే వదిలేది లేదని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. తప్పు ఎవరు చేసినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ప్రతిపక్షాల తీరుపై కూడా సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతిలో జరుగుతున్న పోలీస్ డ్యూటీ మీట్ ను వర్చువల్ విధానంలో తాడేపల్లి నుంచి సీఎం ప్రారంభించారు. రాష్ట్ర విభజన తరువాత తొలిసారిగా తిరుపతిలో జరుగుతున్న ఏపీ పోలీస్ డ్యూటీ మీట్ ను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వర్చువల్ విధానంలో ప్రారంభించారు. 6 ఏళ్లుగా పోలీసు డ్యూట్ మీట్ జరగలేదని చెప్పారు. గత కొన్నాళ్లుగా పోలీసులకు చెడ్డ పేరు తెచ్చే విధంగా కొంతమంది ఉద్దేశపూర్వకంగానే దుశ్చర్యలకు పాల్పడుతున్నారని ప్రతిపక్షాలను ఉద్దేశించి సీఎం విమర్శించారు. ఎవరు తప్పు చేసినా తప్పు తప్పేనని, ఎవరిని వదలదని ఆయన పోలీసులను ఆదేశించారు. గత 18 నెలల పాలన ప్రతిపక్షాల్లో గుబులు పుట్టిస్తోందని, మతం, ప్రాంతం, పార్టీలు చూడకుండా పథకాలు అందిస్తున్నామని సీఎం చెప్పారు. కొంతమందికి దేవుడంటే భయం, భక్తి లేదని దేవుడిపై కూడా రాజకీయం చేస్తున్నారని జగన్ అన్నారు. దేవుడి విగ్రహాలతో చెలగాటమాడటం, విగ్రహాలను ధ్వంసం చేసి పచ్చ మీడియాతో దుష్ప్రచారం చేస్తున్నారని, వీళ్ళసలు మనుషులేనా? సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. కులం చూడకుండా, మతం చూడకుండా, ప్రాంతం చూడకుండా, పార్టీలు చూడకుండా, భేదాలనేటివి ఎక్కడా కూడా తేకుండా చూడకుండా అర్హత ఒకటే ప్రాతిపదికన తీసుకుని ప్రతి గ్రామంలోనూ గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాలు తీసుకొచ్చి వాలంటీర్ల వ్యవస్థను తీసుకొని వచ్చి ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ను కూడా తీసుకొచ్చి ప్రతి సంక్షేమ పథకం కూడా మనకు ఓటు వేయని వారైనా సరే అర్హత ఉంటే వారికి కూడా అందాలి అని చెప్పి దిశ దశ నిర్దేశించి వాళ్ళందరితో ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు, సంక్షేమ పథకాలన్నీ కూడా నేరుగా ఎక్కడా కూడా వివక్షకు తావు లేకుండా, ఎక్కడా కూడా కరప్షన్కు తావు లేకుండా నేరుగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద నేరుగా బ్యాంకు లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్లో లేక నేరుగా పడిపోతూ ఉంటే ఆ అక్క చెల్లెమ్మల ముఖాలలో చిరునవ్వులు కనిపిస్తూ ఉంటే, సంతోషాన్ని కనిపిస్తూ ఉంటే బహుశా తట్టుకోలేని పరిస్థితిలోకి ప్రతిపక్షం కూడా పోయిన పరిస్థితులు కూడా మనం గమనిస్తూనే ఉండం. నిజంగా ఇక ప్రజల్లో ఇంత మంచి చేస్తూ ఉన్న పరిపాలనను ఎదుర్కోవడం కష్టము అని చెప్పి కుయుక్తులు, కుట్రలు పండుతూ ఉన్న పరిస్థితులు కూడా ఈరోజు మనకు కనిపిస్తూ ఉన్నాయి. యుగం మారింది. బహుశా దీన్నే కలియుగం అని కూడా, కలియుగంలో కూడా ఇది క్లైమాక్స్కి వచ్చి వస్తూ ఉన్న పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకనంటే ఈరోజు దేవుడు అంటే భయము లేదు, దేవుడు అంటే భక్తి లేని పరిస్థితులకి ఈరోజు వ్యవస్థ దిగజారిపోయింది. రాజకీయాల కోసం చివరికి దేవుణ్ణి సైతం కూడా వదిలిపెట్టడం లేదు. దేవుణ్ణి సైతం రాజకీయాల్లోకి తీసుకొని వచ్చి దేవుని ద్వారా కూడా, ఆ రాజకీయాల ద్వారా కూడా మేలు పొందాలి అనే ఆలోచనలు చేసే దారుణమైన కలియుగం క్లైమాక్స్లోకి ఈరోజు మనం ఉన్నాం. ఈరోజు నిజంగా దేవుడు విగ్రహాలుతో ఈరోజు చెలగాటం ఆడుతూ ఉన్న పరిస్థితులు ఈరోజు గమనిస్తూ ఉంటే ఒకసారి నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది, వీళ్ళు అసలు మనుషులేనా అని చెప్పి. అనంతరం పోలీస్ డ్యూట్ మీట్ ను డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోలీసులు ఈ మీట్ లో పాల్గొన్నారు. కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజుపై దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.
మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి పరుష పదజాలంతో ఓ పెద్ద మనిషిని దూషించడంపై క్షత్రియ సంక్షేమ సమితి మండిపడింది. మంత్రి వెల్లంపల్లి వెంటనే క్షమాపణ చెప్పి రాజీనామా చేయాలని సమితి ప్రతినిధులు డిమాండ్ చేశారు. ప్రకంపనలు సృష్టిస్తున్న మంత్రి వెల్లంపల్లి వ్యాఖ్యలపై ఓ రిపోర్ట్. రామతీర్థం ఘటన చినికి చినికి గాలివానగా మారుతోంది. అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజుపై మంత్రి వెల్లంపల్లి చేసిన వ్యాఖ్యలపై క్షత్రియ సంక్షేమ సమితి రాజకీయాలకు అతీతంగా నిరసన తెలిపింది. మంత్రి నోటిని అదుపులో పెట్టుకుని మాట్లాడాలని, చేసిన తప్పుకు లెంపలేసుకుని క్షమాపణలు చెప్పి తన పదవికి రాజీనామా చేయాలని సమితి ప్రతినిధులు ముక్త కంఠంతో డిమాండ్ చేశారు. ఇలాంటి మంత్రిపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకోకపోతే పార్టీకి అపకీర్తి వస్తుందని నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాలకు అతీతంగా కేవలం మంత్రి చేసిన వ్యాఖ్యలపై సీతమ్మదార్లోని క్షత్రియ అసోసియేషన్ హాల్లో నిరసన కార్యక్రమం ఏర్పాటు చేశారు. మంత్రి వ్యాఖ్యలపై ప్రతినిధులు నిప్పులు చెరిగారు. అవినీతి మచ్చ లేకుండా స్వచ్ఛమైన రాజకీయాలు చేసిన అశోక్ గజపతిరాజుపై పరుష పదజాలంతో దూషించిన మంత్రి వెల్లంపల్లి తక్షణమే క్షమాపణలు చెప్పి రాజీనామా చేయాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే పెన్మత్స విష్ణుకుమార్ రాజు డిమాండ్ చేశారు. వెల్లంపల్లి శ్రీనివాస్ చేతకాని మంత్రి అని మండిపడ్డారు. సీఎం జగన్ మెప్పు కోసమే అశోక్ గజపతిరాజుపై వ్యాఖ్యలు చేశారని విరుచుకుపడ్డారు. చరిత్రను మరిచిపోయావా, బయట పెట్టాలా అంటూ మంత్రిని ప్రశ్నించారు. మేము ఎప్పుడు కూడా ఇతర కులాల వారిని, ఇతర మతాల వారిని ఎవరిని ద్వేషించి మాట్లాడటం కానీ, ఎవరి మనోభావాలు కించపరచడం చేయటం కానీ ఎవరు అసలైన క్షత్రియుడు ఎప్పుడు కూడా చేయడు. అదే విధంగా అశోక్ గజపతిరాజు గారు కూడా అదే విధమైన పద్ధతి అవలంబించే ఒక మంచి మహోన్నతమైన వ్యక్తి. ఇక్కడ రాజకీయాలతో సంబంధం లేదు. దేవాదాయ ధర్మాదాయ శాఖకి ఈరోజు ప్రస్తుత ప్రభుత్వము ఒక పనికి మాలిన వ్యక్తిని పెట్టిన మూలాన ఈరోజు ఈ విధమైన టెంపుల్స్ పైన, గుడిల్లో ఉన్న దేవతా మూర్తుల పైన దాడులు జరిగినప్పటికీ కూడా సిగ్గుపడకుండా, కనీసం సిగ్గు లేకుండా ఇతర వ్యక్తుల పైన, దేవుళ్ళ గురించి కొన్ని వేల ఎకరాలు విరాళంగా ఇచ్చిన మహోన్నతమైన వ్యక్తుల పైన అనుచిత వ్యాఖ్యలు చేయడానికి కారణం కేవలము ఆయన పదవీ కాలాన్ని పొడిగించుకోవడం గురించి. వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, మేము కూడా ఒక క్షత్రియుడిగా మాకు సంస్కారం అడ్డు వచ్చి మీ పైన మాట్లాడటము, అనుచిత వ్యాఖ్యలు చేయటం లేదు, కానీ చేస్తే మీరు ఊరేసుకుని చచ్చే పరిస్థితి వస్తుంది. కనీసం పార్టీ అంటే గౌరవం పోయే పరిస్థితి ఉంది. ఇలాంటి వ్యక్తులు ఉన్నమారాన మీ పార్టీలో. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సరిగ్గా వ్యవహరిస్తున్నప్పటికీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్థాయి మరిచి నోరు పారేసుకుంటున్నారని శ్రీదేవి ఛానల్ అధినేత ఇసుకపల్లి రామకృష్ణంరాజు మండిపడ్డారు. ఇలాంటి నేతలను కట్టడి చేయకపోతే సీఎం జగన్మోహన్ రెడ్డికి అపకీర్తి వచ్చే ప్రమాదం ఉందని శ్రీదేవిరాజు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ జగన్మోహన్ రెడ్డిని కలిసినప్పుడు ఆయన ఎంతో మంచి వ్యక్తి, ఉన్నత వ్యక్తి అని అనుకున్నాం. ఆయన ఏదైనా పట్టుదలగల మంత్రి వ్యక్తి, అలాగే ఏదైనా సాధించగలుగుతారని చెప్పేసి అలాగే సాధించుకుని వచ్చారు. కానీ సాధించిన తర్వాత ఆయన చేసే కొన్ని తప్పులు ఎవరైనా విమర్శించినప్పుడు స్పోర్టివ్ గా తీసుకోవాలి. అటువంటిది లేదు. వాళ్ళ కింద ఉన్న వ్యక్తులు ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతున్నారు. అటువంటి వ్యక్తుల్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత మానేసి వాళ్ళు ఇంకా ఎంకరేజ్ చేసే మటుకి ఎక్కువ కాలం నిలబడలేదు. అలాగే క్షత్రియ సోదరులు ఎవరైనా కూడా ఎప్పుడు కూడా ఒకరి జోలికి వెళ్ళరు. ఎవరిని విమర్శించడం కానీ ఏ విషయంలో కూడా ఇంకో వ్యక్తి జోలికి ఎప్పుడు వెళ్ళటం అనేది జరగదు. కానీ పెట్టిన చేయగాని తీసుకునే చేయగాలి క్షత్రియులు అందరితో కూడా. అది ఒకటి మర్చిపోకూడదు. ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి మట్టి ఆయన వ్యక్తిగతంగా మంచి అయినంత అవ్వచ్చు, కానీ వాళ్ళ కింద ఉన్న వ్యక్తులు చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు. అటువంటి వ్యక్తులు కవర్ చేయాల్సిన బాధ్యత అయింది. ఇప్పటికైనా
తెలుసుకుని సరైన పరిపాలన అందిస్తారని చెప్పేసి వారికి మనం చేస్తున్నాం. వైఎస్ఆర్సీపీ అంటే అభిమానం ఉంటుంది, అది కాక ఇవాళతో పోయింది. ఎందుకంటే రాను రాను ఇటువంటి సిచ్యువేషన్ ఉంటే పార్టీ మనుగడ కూడా ఎఫెక్ట్ అయ్యింది. శత్రువులందరూ కూడా కామ్గా ఉన్నని చెప్పే ఎదురు తిరిగితే ఏ పార్టీ అయినా ఏ కులాలైనా సరే దగ్గర తీసుకుని చేంజ్ చేయగల కెపాసిటీ ఉన్న వ్యక్తులు వీళ్ళు. ఒక సామెత ఉంది, ఊరికి ఒక రాజు ఉంటే ఊరంతా కట్టడంలో పట్టుగల శక్తి ఆ చిత్రం ఉంటుంది. అటువంటిది వేళ సౌమ్యంగా పార్టీకి కాకుండా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటుంటే ఇలాగ విమర్శలు చేసి ప్రవర్తిస్తే మటుకి సరైన గుణపాఠం చెప్పినట్లు కూడా వెళ్ళి సిద్ధపడతారు. అది మటుకి గుర్తుపెట్టుకోవాల్సిన పని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మనం చేస్తున్నారు. పూసపాటి వంశం గురించి మాట్లాడే అర్హత మంత్రి వెల్లంపల్లికి లేదని క్షత్రియ సంక్షేమ సమితి ప్రతినిధి కాశీ విశ్వనాథరాజు అన్నారు. వెంటనే మంత్రి పదవి నుండి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. మీరు తక్షణం ఈ ఉత్తరాంధ్ర జిల్లాలో కాదు, ఆంధ్రప్రదేశ్ లోనే ఇప్పుడున్న రాజవంశీకుల్లో అశోక్ గజపతిరాజు గారు ఉత్తమోత్తముడు, ఒక నిరాడంబరమైన వ్యక్తి. అలాంటి వ్యక్తిని మీరు గతంలో మానసాస్ ట్రస్ట్ నుంచి ఒక శర్మ గారి అమ్మాయి కోసం తొలగించారు, ఏదో వారసత్వం పేరు చెప్పి. అప్పుడు కూడా అందరూ గమనించారు తప్ప బయట పడలేదు. ఇప్పుడు ఒక మంత్రి మీకు నోటుకొచ్చినట్టు ఆయన ప్రమోషన్ ఎక్స్టెన్షన్ కోసం ఆయన ప్రయత్నంతో ఎంత దారుణంగా మాట్లాడితే ఈ ప్రభుత్వంలో వాళ్ళకి అంత గౌరవం దక్కే పరిస్థితి ఉంది. అందులో భాగంగా ఆయన మాట్లాడాడు. అది క్షత్రియుల మనోభావాలు ఇంచుమించుగా 2 తెలుగు రాష్ట్రాలే కాకుండా ప్రపంచంలో ఉన్న క్షత్రియులందరూ కూడా మనోభావాలు దెబ్బతిన్నాయి. అశోక్ గజపతిరాజు గారు అవినీతి మచ్చలేని మహారాజు, మహానాయకుడు, ప్రతి వ్యక్తిని గౌరవించే వ్యక్తి. అంత గొప్ప వ్యక్తిని తెలుగు బిడ్డ అయిన మన దేవాదాయ మంత్రి వెల్లంపల్లి మాట్లాడిన మాటలు మనకి అందరికీ కూడా సుభద్రంగా తల్లి చూసి ఉన్నారు మీరు. అది చాలా బాధాకరం అనిపిస్తుంది. శ్రీరాముడు నడయాడినటువంటి దేశం మన హిందూ దేశం. అటువంటి హిందూ దేశంలో శ్రీరాముడిని క్షత్రియులందరూ కూడా ప్రత్యక్ష దైవంగా మేమందరం కూడా కొలుస్తాం, మానవులందరూ కొలుస్తారు. దాంట్లో ముందడుగులో మేము క్షత్రియులు అని చెప్పేసి మేము చెప్తాం. ఈ ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి మా క్షత్రియోత్తముడు మహారాజు పి విజయరామ గజపతిరాజు గారి కుమారుడు అశోక్ గజపతిరాజు గారు అని చెప్పేసి మాకందరికి భావన. వారి కుటుంబం అంటే మనందరికీ కూడా ఎనలేనటువంటి గౌరవం. విలువలతో కూడిన రాజకీయాలు నడుపుతూ సొంత ఆస్తుల్నే ప్రజా సంక్షేమం కోసం, విద్యాభివృద్ధి కోసం దానం చేసిన పూసపాటి వంశాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన మంత్రి తీరుపై క్షత్రియ సంక్షేమ సమితి ఆగ్రహించింది. సమావేశంలో సమితి అధ్యక్షుడు మురళీకృష్ణరాజు, ఎంఆర్కే రాజు, శివాజీ తదితరులు పాల్గొన్నారు. రామతీర్థం ఘటనలో కుట్రకోణం దాగి ఉందన్న అంశంపై కూడా దర్యాప్తు ప్రారంభించామని విశాఖ రేంజ్ డీఐజీ ఎల్కివి రంగారావు స్పష్టం చేశారు. ఈ కేసును అన్ని కోణాల నుంచి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఆలయాలు, గోపురాలపై గట్టి పోలీస్ నిఘా పెట్టామన్నారు. రామతీర్థం ఘటన దురదృష్టకరమని, అక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేలోపే ఈ ఘటన చోటు చేసుకుందన్నారు. 3 జిల్లాల్లోని అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆలయాల వద్ద స్పెషల్ డ్రైవ్ నిర్వహించడంతో పాటు గట్టి సెక్యూరిటీ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్పారు. దాదాపుగా అన్ని దేవాలయాల్లో కూడా సీసీటీవీ కెమెరాలు అన్నది పెట్టించడం జరిగింది. చిన్న చిన్న దేవాలయాలు తప్ప పెద్ద దేవాలయాలన్నింటిలో కూడా కవర్ చేయడం జరిగింది. ఒక దేవాలయాలే కాదు, ఆల్ రిలీజియస్ ప్లేసెస్ ఫర్ దట్ మ్యాటర్, చర్చిలు కానివ్వండి, మసీదులు కానివ్వండి, దేవాలయాలు కానివ్వండి, అన్ని ప్రార్థనా స్థలాల్లో కూడా మాక్సిమం కేర్ తీసుకోవడం జరిగింది. ఇది రీసెంట్ గా జరిగినటువంటి రామతీర్థం ఇన్సిడెంట్ కూడా ఇంకొక 2 రోజుల్లో కెమెరా పెట్టడానికి రెడీ అయ్యారు. ఆ సమయంలోనే ఇది మరి దుండగలు వచ్చి చేయడం జరిగింది. ఆ జరిగిన విధానాన్ని బట్టి ఇది ఇంటెన్షనల్ గా చేసినట్లుగానే ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది. అంటే ఒక ప్రశాంతతను చెదరగొట్టాలి, మంచి పేరు లేకుండా చేయాలి, లేకుంటే ఒక మత విద్వేషాలను రగిల్చితే బాగుంటుంది అనేటువంటి ఒక కుట్ర కోణం దీనిలో కనిపిస్తున్నది. సో మాక్సిమం ప్రయత్నం చేస్తున్నాం, అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నాం.
ఎందుకంటే తాళం వేసినటువంటి టెంపుల్ని తాళాలు పగలగొట్టి మరీ చేయటం అంటే జనరల్గా ఎవరు అక్కడ కెమెరాలు పెట్టడంలో కొంత ఆలస్యానికి కారణం ఏమిటంటే అక్కడ పవర్ సప్లై లేకపోవడం. పవర్ సప్లై వచ్చి దానికి లైన్ వేయించి మళ్ళీ పెట్టే టైంలోనే ఇదైంది. ఇంకొక 2 రోజుల్లో అది కెమెరాలు ఫిట్ చేసేవాళ్ళు ఈ సమయంలో జరిగింది. సో కాబట్టి మ్యాక్సిమం కేర్ అయితే ప్రతి చోట కూడా తీసుకుంటున్నారు పోలీసులు. ఎక్కడైతే విడిగా ఉండి చిన్న చిన్న టెంపుల్స్ కానీ గ్రామ దేవతల ఆలయాలు కానీ అలాంటివి ఏమన్నా చోట జరిగే అవకాశం ఉన్న చోట గ్రామస్తుల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం, కొంత యూత్ని ఇక్కడ మొబిలైజ్ చేసి కొన్ని రోజుల పాటన్నా ఈ కాపలాగా ఉంచమని. దానితో పాటుగా పోలీస్ కూడా ప్రత్యేకంగా ఒక స్పెషల్ బీట్ లాగా వెళ్ళి నైట్ టైం. మావోయిస్టు పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన పెదబైలు ఏరియా కమిటీ సభ్యురాలు కొర్రా సీత అలియాస్ స్వర్ణ మిలిషియా కమాండర్ తో పాటు మరో 2 ఆర్మడ్ మిలిషియా సభ్యులు పోలీసులకు లొంగిపోయారు. విశాఖ రేంజ్ డీఐజీ ఎల్కేవి రంగారావు, జిల్లా ఎస్పీ కృష్ణారావులు ఎదుట వీరు లొంగిపోయారు. విశాఖ జిల్లాలోని పెదబైలు మండలం జామిగూడ పంచాయతీకి చెందిన కొర్ర సీత గత 10 ఏళ్లుగా మావోయిస్టు పార్టీలో పనిచేస్తుంది. ఈమెపై 4 లక్షల రూపాయలు రివార్డు ఉంది. ఈ గ్రామానికి చెందిన ఆజాద్, సుధీర్, లత, భవానీ, వసంత మరికొంతమంది మావోయిస్టులు తరచుగా వచ్చినప్పుడు మీటింగ్లు వారి పాడిన పాటలకు ఆకర్షితులై 2010లో సీతా మావోయిస్ట్ పార్టీలో చేరింది. ఈమె పెదబైలు ఏరియా కమిటీ కీలక సభ్యురాలిగా 2010 నుంచి గాలికొండ, కోరుకొండ, పెదబైలు, కటాఫ్ వంటి ఆంధ్ర ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో పనిచేసేదని డీఐజీ రంగారావు తెలిపారు. 9 హత్యా సంఘటనలు, 6 ఎదురు కాల్పులు, మందు పాత్రలు పేల్చివేత, ఆస్తుల ధ్వంసం వంటి కేసుల్లో ఈమె ఉందని చెప్పారు. ఈమెతో పాటు చాకిరేవు గ్రామానికి చెందిన పాంగి ముసిరి ఆర్మడ్ మిలిషియా సభ్యులు పాంగి గోపాలరావు, కొర్ర వెంకట్రావులు లొంగిపోయారని తెలిపారు. మావోయిస్ట్ పార్టీకి చెందినటువంటి పెదబైలు ఏరియా కమిటీ మెంబర్, అలాగే పెదబైలు ఏరియా కమిటీ మిలిషియా కమాండర్, 2 కోరుకొండ ఏరియా ఆర్మడ్ మిలిషియా మెంబర్స్, మొత్తం 4 సరెండర్ కావడం జరిగింది. కొర్ర సీత అలియాస్ స్వర్ణ అలియాస్ శైలు అనేటువంటి ఈవిడ జామిగూడ సాకిరే విలేజ్, జామిగూడ పెదబైలు మండలానికి చెందినటువంటిది. ఈవిడి పైన 4 లక్షల రివార్డ్ ఉన్నది. దాదాపుగా ఈవిడ పెదబైలు ఏరియా కమిటీలో 10 సంవత్సరాలుగా పనిచేస్తుంది. దాదాపు 10-11 సంవత్సరాలుగా పనిచేస్తుంది. ఈ మాచికండ్ ఏరియా, కోరుకొండ, గాలికొండ ఇలాంటి విలేజెస్లో చాలా మహిళా సంఘాల్లో కానీ జననాట్య మండలి వీటిలో కూడా పనిచేసింది. ఈవిడ 2010 నుంచి దాదాపుగా 9 మర్డర్స్లోనూ, ఒక ల్యాండ్ మైన్, 6 ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్, 2 యాంబుష్, ఆర్సన్, ఫెమాండ్ రేడ్, ప్రజా కోర్టు వీటన్నిటిలో కూడా పార్టిసిపేట్ చేసినటువంటి చరిత్ర ఉంది. సో ఈవిడితో పాటుగా పంగి అలియాస్ ముసిరి అలియాస్ చిట్టిబాబు, పంగి ముసిరి అలియాస్ చిట్టిబాబు, సన్ ఆఫ్ భీమన్న, 36 సంవత్సరాలు. ఇతను కూడా సాకిరే విలేజ్, జామిగూడ పంచాయత్, పెదబైలు మండల్, ఈ కటాఫ్ ఏరియాలోను వీటిలో కూడా మిలిషియా కమాండర్గా బూస్పుట్ పాకెట్లో పనిచేశారు. కుటుంబ సభ్యుల నుంచి ప్రెషర్ కొంత, ఎందుకంటే సరెండర్స్ని ప్రభుత్వ పాలసీలో భాగంగా లొంగుబాట్లను ప్రోత్సహించడం జరుగుతుంది కాబట్టి ఆ ప్రెషర్ వల్ల కూడా కుటుంబ సభ్యుల నుంచి వాళ్ళకి ఒత్తిడి రావడం వల్ల కూడా సరెండర్ కావడం జరిగింది. అయితే గాలికొండ తిరిగి నేను పనిచేయడం అనేది జరిగింది. 2010 నుంచి 2020 వరకు నేను పనిచేయడం అనేది ఉంది. ఏదైనా కానీ నాకు తెలిసి అయితే మావోయిస్టు పార్టీలో ఇంకా మార్పులు అనేటివి అయితే నాకు అనిపించినట్లయితే ఏది రాలేదు. అందుకే నేను కూడా పార్టీ నుంచి బయటకు రావడం, అలాగే నాకు ఆరోగ్యం బాగోలేదని. వీరు జనజీవన స్రవంతిలో కలిసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఈ సమావేశంలో పలువురు పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు దేవుడు పేరుతో రాజకీయాలు చేయడం దురదృష్టకరమని జిల్లా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. చోడవరం నియోజకవర్గంలోని రావికామత మండలం కొత్తపేటలో నిర్వహించిన కార్యక్రమంలో పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు.
ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి ముత్తంశెట్టి మాట్లాడారు. రాష్ట్రంలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతుంటే దాన్ని చూసి ఓర్వలేకే ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. కులం, మతం, ప్రాంతమని తేడా లేకుండా, అవినీతికి ఆస్కారం లేకుండా ఇళ్ల పట్టాల పెద్ద ఎత్తున పంపిణీ చేస్తుంటే దాన్ని తట్టుకోలేకే రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. ఒక పక్కన 25వ తారీఖు ముక్కోటి ఏకాదశి నుంచి ఎంతో పవిత్రమైన రోజు క్రిస్మస్, ముక్కోటి ఏకాదశి 2 పండుగలు కలిసి వచ్చింది. ఆ రోజు నుంచి జనవరి 7వ తారీఖు వరకు 15 రోజులు పండుగలాగా ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం చేస్తుంటే కొన్ని ప్రతిపక్షాలు, కొంతమంది ప్రతిపక్ష నాయకులు కావాలని ప్రజల్ని తప్పుదోవ పట్టించే విధంగా ప్రభుత్వానికి ఎక్కడ మంచి పేరు వస్తుందని ప్రజల్లో ఇలాంటి దేనిపరమైన మత విద్వేషాలు సృష్టించి, ముఖ్యంగా చంద్రబాబు లాంటి వ్యక్తి ఆయన దేనికైనా సిద్ధం రాజకీయం కోసం. మరి ఎక్కడ కూడా మంచి పేరు రాకూడదు, మీడియా డైవర్షన్ కానీ ప్రజల అటెన్షన్ కానీ డైవర్షన్ ఉండాలి అని ఎలాంటి కార్యక్రమాలు చేయడం తప్ప దృష్టి. ముఖ్యంగా మేము కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. 31 లక్షల మందికి నిలబెట్టాలి. ఈరోజు నిర్ణయిస్తున్నాం. ఎలాంటి పార్టీ వాళ్ళ కులం కానీ, మతం కానీ, పార్టీ కానీ చూడకుండా, ఎలాంటి అవినీతి లేకుండా ఈరోజు అంటే దానికి ఒకటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మంచి సంకల్పం. రెండోది దేవుడి ఆశీస్సులు అందరికీ. ఈ చంద్రబాబు లాంటి వ్యక్తులు మరి ఎన్ని కుట్రలు చేసినా కూడా రాష్ట్ర అభివృద్ధి అడ్డుకోలేరు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ఎవరు కష్టపడుతున్నారు, రాష్ట్ర అభివృద్ధి ఎవరు అడ్డుకుంటున్నారు. అడుగడుగునా కూడా చంద్రబాబు నాయుడు మరి ఈ రాష్ట్ర అభివృద్ధి అడ్డుకుంటున్నారు. ఈరోజు చూసాం చోడవరం లాంటి ప్రాంతాల్లో కూడా ఈరోజు ఇళ్ల పట్టాలు ఇవ్వడంలో ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ముఖ్యంగా మా నాయకులు ధర్మశ్రీ గారి ఆధ్వర్యంలో ఈ నియోజకవర్గంలో 5,000 మందికి ఇళ్ల పట్టాలు మరి ఎలాంటి వివక్షత లేకుండా ఉండడం జరిగింది. అలాగే 200 కోట్ల రూపాయలు సంక్షేమానికి ఖర్చు పెట్టారు. అత్యున్నత నాణ్యత ప్రమాణాలతో ఫ్లాట్లు, విల్లాలు, అందరికీ అందుబాటు ధరలు, కళ్ళు చెదిరే టౌన్షిప్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో ఎమ్యూనిటీస్, ఇవన్నీ రాజమండ్రిలోని ఎస్ఎస్ డెవలపర్స్ సాధ్యం. శరవేగంగా రూపుదిద్దుకుంటున్న ఎస్ఎస్ డెవలపర్స్ ప్రతిష్టాత్మక వెంచర్ పై ఎస్టీవీ ప్రత్యేక కథనం. సొంతింటి కలను నిజం చేసుకునేందుకు ఎన్నో ప్లాన్లు వేస్తుంటాం. ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే చక్కటి ప్లాట్ వస్తుందో ఆచితూచి అడుగులేస్తాం. ఆహ్లాదకర వాతావరణం, కాలుష్యానికి దూరంగా తరతరాలకు నిలిచిపోయే జ్ఞాపకంలా ఉండేలా ఇంటిని కట్టుకోవాలని బడ్జెట్ లెక్కలు మదిలో మెదులుతూనే ఉంటాయి. అన్ని వర్గాల ఆలోచనలకు అనుగుణంగా రాజమండ్రిలోని ఎస్ఎస్ డెవలపర్స్ ప్రతిష్టాత్మక వెంచర్స్ను జెట్ స్పీడ్ వేగంతో తీర్చిదిద్దుతోంది. దశాబ్దానికి పైగా నమ్మకమైన సేవలందిస్తున్న శ్రీ శేషాద్రి సంస్థ చైర్మన్ దూలం రామచంద్రరావు, మేనేజింగ్ డైరెక్టర్ దూలం గోపాలకృష్ణుల సారథ్యంలో ఎస్ఎస్ డెవలపర్స్ వినియోగదారుల ఆదరాభిమానాలు చూరగొంటోంది. రాజమండ్రి జాతీయ రహదారికి ఆనుకొని ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను రూపొందిస్తున్నారు. నన్నయ్య యూనివర్సిటీ, గైట్ ఇంజనీరింగ్ కాలేజ్, జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్, లెనోరా డెంటల్ కాలేజ్ వంటి ఎడ్యుకేషన్ హబ్కు అతి సమీపంలో ఎస్ఎస్ డెవలపర్స్ అద్భుతమైన ప్రాజెక్టులకు రూపకల్పన చేసింది. శేషాద్రి హైట్స్లో 3 బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్, సూపర్ ప్రీమియం లగ్జరీ విల్లాస్ను ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో అందిస్తోంది. రాజమండ్రికే ఓ మణిహారం లాంటి శ్రీనివాసం టౌన్షిప్కు రూపకల్పన చేసి శరవేగంతో పనులు చేపట్టింది. శ్రీనివాసం లేక్ ఫ్రంట్ టవర్స్ను 829 ఫ్లాట్లతో రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా రాజమండ్రి నగరంలో తీర్చిదిద్దుతోంది. ఎస్ఎస్ డెవలపర్స్ రూపొందిస్తున్న వెంచర్స్, ఎమ్యూనిటీస్ కస్టమర్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఇక్కడ పెట్టుబడి పెడితే భవిష్యత్తుకు భరోసా అని చెబుతున్నారు. వెంచర్ తీసుకోవడానికి రీజన్ అట్మాస్ఫియర్ ఇక్కడ చాలా బాగుంటుందండి. మేము ఫ్లాట్స్ చూసాము, చాలా స్పేషియస్గా, చాలా కూల్ ఏరియాలో ఉంది. అక్కడ హాస్పిటల్, స్కూల్, పార్క్స్, వాట్ నాట్ ఎవ్రీథింగ్ ఉన్నాయి. బాగా నచ్చింది మాకు. సో బుకింగ్ అమౌంట్ పే చేయడానికి వచ్చాము ఈరోజు మేము. అక్కడ యూటిలిటీస్ కూడా చాలా బాగున్నాయి. ఇప్పటివరకు రాజమండ్రిలో అయితే నేను ఇలాంటి ప్రాజెక్ట్ ఎప్పుడు చూడలేదు.
యాక్చువల్గా మాకు ఈ ప్రాజెక్ట్ తెలియడం రాజలక్ష్మి మేడం ద్వారా తెలిసిందండి. ఆవిడ చెప్పడం వల్లే మేము ముందుకు వచ్చాము. ఆవిడ చెప్పిన దానికంటే కూడా ఫ్లాట్ చూస్తే ఇంకా ఎక్కువ మెస్మరైజింగ్గా ఉంది. తీసుకోవడానికి రీజన్ ఒక విధంగా ఆవిడే అని చెప్పాలి. అంటే అపార్ట్మెంట్స్ గురించి ప్లాన్ చేస్తుంటే ఎక్కడ తీసుకోవాలి ఏంటని ఆలోచిస్తుంటే రాజ్యలక్ష్మి గారు మాకు పరిచయం అయ్యారండి. రాజ్యలక్ష్మి గారు చెప్పింది ఏంటంటే దివాన్ చెరువు శేషాద్రి హైట్స్లో 1 BK నుంచి 2 BK అపార్ట్మెంట్స్ 3 BK అపార్ట్మెంట్స్ ఉన్నాయని చెప్పారు. మేమైతే 2 BK ప్లాన్ చేసుకున్నాం, నేను మా హస్బెండ్. ఓకే, చూసి ఎన్ని ఇయర్స్లో కంప్లీట్ చేయగలరు అనేసి అంటే 2 ఇయర్స్లో కంప్లీట్ చేస్తామని అన్నారు. ఓకే, చూసిన తర్వాత ఇప్పుడు వెళ్ళి చూసాను నేను. ఇప్పుడు ఆల్రెడీ బ్రిక్ వర్క్ జరుగుతుంది. నేనే ఊహించలేకపోయాను ఇంత ఫాస్ట్గా జరుగుతుందా. మేము అనుకున్న దానికన్నా ఫాస్ట్గా జరుగుతుందండి వర్క్. సో నేను ఎస్ఎస్ డెవలపర్స్ ఏంటంటే రీసెంట్గా నేను ఒక ఫ్లాట్ కొనుక్కోవడం జరిగింది ఒక 8 months బ్యాక్. సో వాళ్ళది ఏంటంటే మనకి 4 bedroom అండి అది. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ మెయిన్ ఎస్ఎస్ డెవలపర్స్లో తీసుకోవడానికి గల కారణం ఏంటంటే వాళ్ళు ఇస్తాన్న కమిట్మెంట్ ఏదైతే ఉందో అది నచ్చిందండి. ఫస్ట్ వాళ్ళు మనకి ఏంటంటే 8 to 12 monthsలోనే డెలివరీ చేస్తున్నారు, కీ హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. కానీ నేను మొన్న రీసెంట్గానే ఒక 7 months బ్యాక్ నేను బుక్ చేసుకోవడం జరిగింది. ఆల్రెడీ 90% కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ అయ్యింది. సో ఇక్కడ తీసుకోవడానికి గల కారణం ఏంటంటే వీళ్ళ ప్రైస్ విషయంలో కూడా కస్టమర్కి అందుబాటు ప్రైస్లోనే వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. అండ్ క్వాలిటీ విషయంలో కూడా వాళ్ళు కాంప్రమైజ్ కావట్లేదు. సో నేను ఎవరికైనా సరే సజెస్ట్ చేయాలనుకుంటే డెఫినెట్గా ఎస్ఎస్ డెవలపర్స్ని అయితే నేను సజెస్ట్ చేస్తాను. ఎస్ఎస్ డెవలపర్స్ వెంచర్స్లో పెట్టుబడి పెట్టేందుకు వినియోగదారులు ఆసక్తి కనబరుస్తున్నారని సంస్థ జీఎం రాజ్యలక్ష్మి తెలిపారు. అందరికీ అందుబాటు బడ్జెట్లో ఫ్లాట్స్, ఓపెన్ ఫ్లాట్స్, విల్లాస్, ఇండివిడ్యువల్ హౌసెస్ను అందిస్తున్నామని పేర్కొన్నారు. వెంచర్స్ అన్ని శరవేగంగా రూపుదిద్దుకుంటున్నాయని, తొలి కొనుగోలుదారులకు ప్రత్యేక ఆఫర్లు, బహుమతులు ఇస్తున్నామని చెప్పారు. సార్, మా దగ్గర వెంచర్స్ అనేవి చాలా అద్భుతంగా మేము చేస్తున్నాము. ఒక 11 సంవత్సరాల నుంచి మేము ఈ వ్యాపార సంస్థలో ముందుకు వెళ్తూ ఉన్నామండి. మా దగ్గర ప్రజెంట్ అపార్ట్మెంట్స్, విల్లాస్, డూప్లెక్స్ హౌసెస్, అపార్ట్మెంట్స్, అలాగే అంటే ప్రజలకి ఏమాత్రం కూడా మధ్యతరగతి కుటుంబీకులు కూడా మా దగ్గర కొనుక్కొనే అవకాశం అనేది చేద్దామని అతి తక్కువ రూపాయి అంటే 1500 రూపాయలు ఎస్ఎఫ్టీ ప్రైస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ప్రజెంట్ ఒక కొత్త వెంచర్ ఒకటి స్టార్ట్ చేస్తున్నామండి. January 9th లాంచింగ్ ఉంది సార్. ఈ లాంచింగ్ ప్రైసెస్లో కూడా మేము 9,09,000 అనేది సింగిల్ బెడ్రూమ్ కిచెన్ హాల్ ఇవ్వడం అనేది మా జయంగా చేస్తున్నామండి. డబుల్ బెడ్రూమ్ వచ్చి 1000 ఎస్ఎఫ్టీతోని 15 లక్షలు, ట్రిపుల్ బెడ్రూమ్ 19,50,000, అది 1300 ఎస్ఎఫ్టీతో వస్తుందండి. అలాగే 4 బెడ్రూమ్లు ఉన్నాయండి. 4 bedrooms కూడా కావాలని చాలామంది మిడిల్ క్లాస్ వాళ్ళు అనుకుంటూ ఉంటారు. ఆ రకంగా వాళ్ళకి డిజైన్ చేసి ఇవ్వడానికి మేము ముందు ఉన్నాం సార్. అది వచ్చేటప్పటికే మీకు 1600 ఎస్ఎఫ్టీతోని 24 లక్షలు, కేవలం 24 లక్షలకి ఇస్తున్నామండి. అలాగే సింగిల్ బెడ్రూమ్ కిచెన్ హాల్ వచ్చి ఇప్పటికి వచ్చి 9,09,000 అనేది ఏ రియల్ ఎస్టేట్ వాళ్ళు కూడా చేయలేని ఆఫర్. ఆ ప్రైస్ అనేది మేము చేస్తున్నాం సార్. విల్లా వచ్చేటప్పటికి రకరకాల వేరియేషన్స్తో ఉన్నాయండి. 35 లక్షల నుంచి ఇండిపెండెంట్ హౌస్ స్టార్ట్ అయ్యి 1,50,00,000 వరకు కూడా మన దగ్గర అవకాశాలు ఉన్నాయండి. ఓపెన్ సైట్ వచ్చి 7,500 గజం అండి. దివాన్ చెరువులో మనది 18,000 గజం వరకు కూడా మనకి కాస్ట్ ఉన్నాయండి. గేటెడ్ కమ్యూనిటీలో కూడా అప్రూవల్తోని రేర్ యాక్ట్ మెంబర్షిప్ అయి ఉన్న కంపెనీ ప్లస్ ప్రాజెక్ట్స్ కూడా. అలాగే ఇన్ టైం 2 yearsలో మేము ఇవ్వాలి అని బాండింగ్ అండి రేర్ యాక్ట్ వాళ్ళకి ప్లస్ గుడా వాళ్ళకి. అదే టైంలో మేము ఇవ్వడం కూడా జరుగుతుందండి. శ్రీనివాసం ప్రాజెక్టులోని 115 ఎకరాల్లోని ఫస్ట్ గేటెడ్ కమ్యూనిటీలో ఓపెన్ ప్లాట్లు ఉన్నాయండి, ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి, విల్లాస్ ఉన్నాయండి, అలాగే డూప్లెక్సెస్ ఉన్నాయి, బంగ్లాస్ ఉన్నాయండి. ఎవరికి ఏది నచ్చితే అది వాళ్ళు తీసుకున్నట్టుగా చేస్తున్నాము. దీనిలో ఇచ్చే ఎమ్యూనిటీస్ అంటే స్విమ్మింగ్ పూల్ ఇస్తున్నామండి, అలాగే క్లబ్ హౌసెస్ ఉన్నాయండి, జిమ్, యోగా, మెడిటేషన్, జాగింగ్ పార్క్, వాకర్ ట్రాకర్, ఒక మెడికల్ హాస్పిటల్ ఒకటి ఇస్తున్నామండి వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్గా. 2 డాక్టర్స్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే అంబులెన్స్లు ఉన్నాయి సార్. అంటే మేము ప్రొవైడ్ చేస్తున్నామండి. ఇవన్నీ కూడా ఏం లేదండి, మిడిల్ క్లాస్, చిన్న మిడిల్ క్లాస్, లో మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా మా దగ్గర ఎఫర్ట్ పెట్టి తీసుకోవాలనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారండి. లాస్ట్ టైం కూడా మమ్మల్ని అడిగిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఉద్దేశించుకొని వాళ్ళకి మంచి ప్రైస్ ఇవ్వాలని కంపెనీకి లాభాపేక్ష లేకుండా 1,499 రూపాయలకే ఎస్ఎఫ్టీ ప్రైస్ ఇవ్వాలని మేము నిర్ణయం తీసుకొని జనాలకి ఇవ్వడం జరుగుతుంది. గోదావరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అప్రూవ్డ్ రేరా సర్టిఫైడ్తో ఎస్ఎస్ డెవలపర్స్ రూపొందిస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు జనం నుండి అనూహ్య స్పందన లభిస్తోంది. వెంచర్ పనులు జరుగుతుండగానే ఫ్లాట్లు, ప్లాట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ఎస్ఎస్ డెవలపర్సే బెస్ట్ చాయిస్ అని కొనుగోలుదారులు అంటున్నారు.
మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజుపై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని క్షమాపణ చెప్పే వరకు తమ ఆందోళన కొనసాగిస్తామని క్షత్రియ సంక్షేమం సమితి యూత్ వింగ్ నేతలు హెచ్చరించారు. బీచ్ రోడ్లోని అశోక్ గజపతిరాజు తండ్రి విజయరామ గజపతిరాజు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అశోక్ గజపతిరాజు ఫ్లెక్సీకి కూడా పాలాభిషేకం చేశారు. క్షత్రియ యూత్ విభాగం నాయకులు మంతెన కిషోర్ వర్మ మాట్లాడుతూ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అశోక్ గజపతిరాజుపై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయన క్షమాపణలు చెప్పే వరకు తమ ఆందోళన కొనసాగుతాయని హెచ్చరించారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. నైవేద్య విరామ సమయంలో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్, ఏపీ సమాచార శాఖ కమిషనర్ శ్రీనివాసరావు, తెలంగాణ ఎమ్మెల్యే వివేక్, ఎమ్మెల్సీ శంకర్ రాజు, వైసీపీ ఎమ్మెల్యే జంగలాపల్లి శ్రీనివాసులు కుటుంబ సభ్యులతో వేరువేరుగా స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. కరోనా విజృంభిస్తున్న తరుణంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత మేడపాటి శ్రీనివాసరెడ్డి ప్రజలను కోరారు. సీతమ్మధార రైతు బజార్లోని సోమవారం రైతులు ప్రజలకు మాస్కులు పంపిణీ చేశారు. గత ఏడాది ఏ విధంగా కరోనాను ఎదుర్కొన్నామో ఈ ఏడాది కూడా అదే విధంగా ముందుకు సాగాలని కోరారు. ప్రజలందరూ మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఈవో వరహాలు, బి అప్పలరాజు, మేడపాటి రాజ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రైతులు దేశానికి ఎన్ని ముక్కలంటే వాళ్ళు బాగుండాలని, వాళ్ళకి అవగాహన కలిగించాలని ఈ మాస్కులు పంపిణీ చేస్తున్నాం. ఎంతోమంది రైతులు మొన్న నేను ఇటు వెళ్తూ చూశాను, ఎంతోమంది రైతులు మాస్క్ పెట్టుకోవట్లేదు. దానివల్ల వాళ్ళకే, రాష్ట్రానికి, దేశానికి, వాళ్ళ ఇంట్లో సభ్యులకి అందరికీ కూడా ఇబ్బంది. దానివల్ల ఈ కార్యక్రమం పెట్టాం. రెండో విడత కూడా మొదలవుతుంది. ఈ రెండో విడతను అరికట్టడం కోసం ఆల్రెడీ గతంలో ఫస్ట్ విడతప్పుడు మేము ఆల్రెడీ మాస్కులు పంపిణీ చేసాం. రెండో విడతలో మళ్ళీ ఎక్కువ జనానికి మళ్ళీ స్ప్రెడ్ అవ్వకుండా మా వంతు సాయంగా ఉండాలని చెప్పి ట్రస్ట్ తరపు నుంచి మన మెడపటి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో వాళ్ళు మాస్కులు పంపిణీ జరిగింది. గాన గంధర్వుడు బాలసుబ్రహ్మణ్యం పాటలను తులసి భాస్కర్ అద్భుతంగా ఆలపించారని కామధేను జున్నుపౌడర్ అధినేత జామి రవికుమార్ అన్నారు. గాయకుడు తులసి భాస్కర్ ఆధ్వర్యంలో కళాభారతి ఆడిటోరియం దొరుకున ఇటువంటి సేన పేరుతో బాలసుబ్రహ్మణ్యంకు స్వర నివాళి అర్పించారు. తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఏకదాటిగా 4 గంటల పాటు స్వర నివాళి జరిగింది. ఈ కార్యక్రమంలో మేడపాటి శ్రీనివాసరెడ్డి, బాదంగిరి సాయి తదితరులు పాల్గొన్నారు. కళాభారతిలో బాలు గారి పాట భాస్కర్ నోట బాలు గారి పాట భాస్కర్ నోట వినిపించడం జరుగుతుంది. ఇది చాలా బాగా జరుగుతుంది. ఇటువంటి కార్యక్రమాలకు హెడ్లైన్స్ మరోసారి. ఆలయాలపై దాడుల కేసులో ఎవరిని వదిలిపెట్టాం, తిరుపతిలో పోలీస్ డ్యూట్ మీట్ ను వర్చువల్ విధానంలో ప్రారంభించిన సీఎం జగన్. మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి వెల్లంపల్లి క్షమాపణలు చెప్పి రాజీనామా చేయాలి. క్షత్రియ సంక్షేమ సమితి డిమాండ్. ఇలాంటి మంత్రి వల్లే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందన్న శ్రీదేవి ఛానల్ అధినేత ఇసుకపల్లి రామకృష్ణంరాజు. రామతీర్థం ఘటనలో కుట్ర కోణంపై కూడా దర్యాప్తు చేస్తున్నాం. విశాఖ రేంజ్ డీఐజీ రంగారావు స్పష్టీకరణ. అభివృద్ధిని చూసి ఓర్వలేకే చంద్రబాబు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారు. చోడవరం నియోజకవర్గం ఇళ్ల పట్టాల పంపిణీలో మంత్రి ముత్తంశెట్టి విమర్శ. రాజమండ్రిలో శరవేగంగా రూపుదిద్దుకుంటున్న ఎస్ఎస్ డెవలపర్స్ ప్రెస్టీజియస్ వెంచర్స్. అందరికీ అందుబాటులో సొంతింటి కలను నిజం చేయడమే లక్ష్యమన్న సంస్థ జీఎం రాజ్యలక్ష్మి. ఇప్పుడు